సర్కార్ను నడిపేందుకు కాంగ్రెస్ నాయకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. 45,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. గత ఏడాది కంటే ఈసారి భారీగా అమ్మకాలను పెంచేశారు. గత 6 నెలల్లోనే ఏకంగా 23,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తుండడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఈ ఏడాది అనుకున్న 45,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లే కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో అమ్మకాలు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపైనే ఆధారపడిందనే విమర్శలుస్తున్నాయి. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్సైజ్ శాఖనే నమ్ముకుంది. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది. మద్యం అమ్మకాల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతి నెల దాదాపు 3,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 3,420 కోట్లకు చేరింది. గడిచిన 6 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 45,000 కోట్ల రూపాయల ఆదాయం సునాయాసంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి 2022లో 32,000 కోట్లు, 2023లో 34,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ లెక్కలు భారీగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.